నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో ఏకాదశ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు భగవల్లీలా విశేషాలు వర్ణించి చెబుతూ ఉన్నారు. శ్రీకృష్ణస్వామి ఉద్ధవునకు తత్వోపదేశం చేస్తూ పురూరవసుడు పొందినటువంటి విరక్తిని, ఆ విరక్తితో ఆ మహారాజు గానం చేసినటువంటి ఆ భావాన్ని చక్కగా వినిపిస్తూ భక్తిం లబ్ధవతః సాధోః కిమన్యదవశిష్యతే మయ్యనంత గుణే బ్రహ్మణి ఆనందానుభవాత్మని. నాయందే భక్తి ఎవరికైతే ఉంటుందో, ఏకాగ్రత ఉంటుందో, వారు ఇంకా ఏ విధమైన కర్తవ్యాలు వారికి మిగిలి ఉండవు. వాళ్ళు ఇంకేం చెయ్యక్కర్లేదు. నా స్వరూపం అంటేనే ఆనందము. నా తత్వాన్ని తెలుసుకున్నటువంటి వారు పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. వారికి ఇంకా కర్మలతో పనే లేదు. యథోపశ్రయమాణస్య భగవంతం విభావసుం సీతం భయం తమోప్యేతి సాధూన్ సంసేవతస్తథా. అగ్నిహోత్రుడు బాగా ప్రజ్వలిస్తూ ఉంటాడు. ఆ అగ్నిహోత్రుడిని ఆశ్రయిస్తే ఏం జరుగుతుంది? చీకటి భయం ఉండదు. అదేవిధంగా చలి వల్ల కలిగే భయం కూడా ఉండదు. వాటి నుంచి, అగ్నిహోత్రుడి నుంచి మనం రక్షణ పొందొచ్చు. అగ్నిహోత్రుని వల్ల మనకి రక్షణ లభిస్తుంది. చీకటి తొలగిపోతుంది, చలి తొలగిపోతుంది, వెచ్చగా ఉంటుంది. అదేవిధంగా సత్పురుషులైనటువంటి వారిని ఎవరైతే సేవిస్తారో వాళ్ళ యొక్క అజ్ఞానం అనే అంధకారం అంతా నశించిపోతుంది అని చెబుతున్నారు. సత్పురుష సంసేవనం అనేది సమస్త అజ్ఞాన నాశకరము అని వర్ణించి చెబుతూ ఉన్నారు. అలాగే సంసార భయం కూడా పోతుంది. నిమజ్యోన్మజ్యతా ఘోరే భవాబ్ధౌ పరమాయనం సంతో బ్రహ్మవిదశాంతాః నౌర్దృఢే వాప్సు మజ్జతాం. ఈ సంసార సాగరంలోనే మునుగుతూ తేలుతూ, మునగడం తేలడం అంటే అర్థం ఏమిటంటే దీంట్లో నుంచి బయటపడకుండా పుట్టడం మరణించటం, పుట్టడం మరణించటం, ఇదే పని ఆ జీవునకి సంసార చక్రంలో, సంసారం అనే సముద్రంలో నీటిలో మునిగి తేలినట్టుగా ఈ జన్మలలోనే మునుగుతూ తేలుతూ ఉండేటువంటి వారు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఉద్ధరింపబడాలి అంటే వారికి నావలాగా, సంసార సాగరంలో ఒక నావలాగా రక్షించేది ఎవరంటే బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి సత్పురుషులే. సత్పురుష సాంగత్యమే సంసార సాగరం నుంచి ఉద్ధరించేటువంటి దివ్యమైన నావ. అందువల్ల వారిని ఆశ్రయించాలి అని పరమాత్మ చెప్తున్నారు. అన్నం హి ప్రాణినాం ప్రాణః ఆర్తానాం శరణం త్వహం ధర్మో విత్తం నృణాం ప్రేత్య సంతో అర్వాక్ బిభ్యతోరణం. ప్రాణులకు ప్రాణం నిలబడాలంటే ఏం కావాలి? ఆహారం కావాలి. అన్నం హి ప్రాణినాం ప్రాణః. ప్రాణులన్నింటికీ ప్రాణాన్ని నిలిపేది, జీవనాధారమైనది ఆహారమే. అలాగే ఆపదలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రక్షణగా ఉండేది నేనే. ఆర్తో విషణ్ణా శిథిలాశ్చ భీతాః ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతి అని వర్ణించినట్టు ఆర్తులైన వాళ్ళందరినీ ఉద్ధరించేటువంటి వాడిని నేనే. మరి మరణించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంపద ఏమిటి? ఇంకా బతికినంతకాలం సంపదలు ఉంటాయి. మరణించిన తర్వాత కూడా సంపదలు ఉంటాయి అంటే ఉంటాయి. వాళ్ళు సంపాదించుకున్న పుణ్యమే వాళ్ళకప్పుడు సంపద అవుతుంది.
మరి ఈ సంసారం అనే బంధంలో పడి చిక్కుకున్నటువంటి వాళ్ళకి ఆ ఆపద నుంచి తొలగించేటువంటి వారెవరు అంటే, ఎవరి రక్షణ కావాలి అంటే సత్పురుషుల యొక్క రక్షణ కావాలి. సత్పురుషులను ఆశ్రయించటం ద్వారా విషయ సంబంధమైనటువంటి భోగాల మీద విరక్తిని కలిగించే ఆ సత్పురుషుల యొక్క దివ్య ఉపదేశముల చేత క్రమక్రమంగా మనసు మారి ఆ ఇంద్రియాల వైపు పోవడం మానేసి, విషయాల వైపు పోవడం మానేసి భగవంతుని వైపు ఆ మనస్సు నిలుస్తుంది. దీనికి హితాన్ని చేకూర్చేటువంటి ఉపదేశం సత్పురుషుల దగ్గరే ఉన్నది. అందుకని భాగవతులతో చక్కగా సాంగత్యం చెయ్యాలని చెబుతున్నారు. వారి గొప్పతనాన్ని వర్ణిస్తున్నారు. సంతో దిశంతి చక్షూంషి బహిరర్కః సముత్థితః దేవతా బాంధవా సంతః సంత ఆత్మాహమేవ చ. సూర్యభగవానుడు ఈ బాహ్యంగా ఉండేటువంటి దృష్టిని ప్రసాదించడానికి మూలమైనటువంటి ఆధారం. కంటితో మనం అన్నింటినీ చూస్తున్నామంటే ఆ భగవంతుడైన సూర్యుడే ఆధారం. బాహ్యమైన దృష్టిని కలిగించేటువంటి వాడు సూర్యుడైతే, అంతర్గతమైనటువంటి జ్ఞానమైన దృష్టిని కలిగించి జ్ఞానాన్ని ప్రబోధించేటువంటి వాళ్ళు సత్పురుషులు. అంటే వాళ్ళు సూర్యుని యొక్క తేజస్సుతో సమానమైనటువంటి జ్ఞానం అనే కాంతి కలిగినటువంటి వారు. ఆ సత్పురుషులే నిజమైనటువంటి దేవతలు, మన బంధువులు. అంతేకాదు సత్పురుషుల యొక్క సహజ స్వరూపం ఏమిటో తెలుసా? నేనే. సత్పురుషులందరూ నా స్వరూపమే అని పరమాత్ముడు ఎంతో అభిమానంగా చెబుతున్నారు. వైతసేనస్తతోప్యేవం ఊర్వశ్యాలోక నిస్పృహః ముక్తసంగో మహీమేతామాత్మా రామశ్చచారః. ఈ విధంగా ప్రద్యుమ్నుడనబడేటువంటి ప్రద్యుమ్నుడే ఇలయే ప్రద్యుమ్నుడు. ఆ ప్రద్యుమ్నుడే స్త్రీ రూపాన్ని పొందాడు. ఆ ఇలని బుధుడు వివాహం చేసుకున్నాడు. వారిద్దరికీ జన్మించిన వాడు పురూరవసుడు. ఆ పురూరవసుడు ఇలాపుత్రుడైనటువంటి ఆ పురూరవసుడు ఈ రకంగా ఇన్నాళ్ళు నేను ఊర్వశీ మోహంలో ఉన్నాను, ఆ ఊర్వశీ లోకాన్ని పొందడానికి ప్రయత్నించి పొందాను, కానీ దీనివల్ల సారాంశం ఏమిటంటే నిజమైన ఆనందం నాకు కలగటం లేదు అని నిజమైన వైరాగ్యాన్ని పొందినటువంటి వాడై హృదయంలో ఆత్మసాక్షాత్కారం కలిగిన తర్వాత ఆ ఊర్వశీ లోకాన్ని కూడా విడిచిపెట్టి సత్సంగం కోసం ఎదురు చూస్తూ సత్పురుషుల సాంగత్యం వల్ల ముక్తిని సాధించాడు. అలాగే ఈ భూమి మీద ఆ సత్పురుషులతో చరించాడు, నిజాన్ని చక్కగా గానం చేశాడు అని ఆ పురూరవసుని యొక్క ఆ వైరాగ్యాన్ని, విరక్తిని గురించి శ్రీకృష్ణ పరమాత్మ వర్ణించి చెప్పారు ఉద్ధవునకు. ఇక్కడతో మనం ఏకాదశ స్కంధంలో 26వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకుని 27వ అధ్యాయంలో ప్రవేశించాం. ఉద్ధవ ఉవాచ. మళ్ళీ ఉద్ధవుల వారు పరమాత్మను ప్రశ్నిస్తున్నారు, ప్రేమగా అడుగుతున్నారు. క్రియాయోగం సమాచక్ష్వ భవదారాధనం ప్రభో యస్మాత్వాం ఏ యథార్చంతి సాత్వతాః సాత్వతర్షభ. ఓ కృష్ణ, యదువంశంలో కృష్ణునిగా అవతరించినటువంటి ఓ పరమాత్మ, నిన్ను ఏ విధంగా ఆరాధన చెయ్యాలి, కర్మల ద్వారా చక్కని ఆరాధన అనబడేటువంటి క్రియల ద్వారా నిన్ను ఏ విధంగా అర్చించాలి, ఏ విధంగా పొందాలి, దాన్ని గురించి చెప్పు. నీ భక్తులు నిన్ను ఏ విధంగా ఆరాధిస్తే నువ్వు తృప్తిని పొందుతావు, ఎవరు ఏ విధంగా ఆరాధన చేస్తే నీకు ఆనందం కలుగుతుందో ఆ విశేషాలన్నీ చెప్పు. యస్మాత్వాం ఏ యథార్చంతి సాత్వతాః సాత్వతర్షభ. నీ భక్తులు ఎలా పూజిస్తారో ఆ ఆరాధనా విధానం ఏమిటో, ఆ కర్మయోగమును గూర్చినటువంటి విశేషాలన్నీ చెప్పు అన్నారు. ఏతద్వదంతి మునయో ముహుర్నిశ్రేయసం నృణాం నారదో భగవాన్ వ్యాసః ఆచార్యో అంగిరసస్సుతః. ఆ కర్మయోగాన్ని గురించి, నీ ఆరాధన విధానాన్ని గురించి నాకు తెలియజేయవలసింది. కొంతమంది మహానుభావులైన మహర్షులంతా అదే ఎంతో శ్రేయస్కరమని చెబుతున్నారు, నీ ఆరాధన ఎంతో విశిష్టమైనదని చెబుతున్నారు. ఎవరు వాళ్ళు? దేవర్షి అయినటువంటి నారదుల వారు, సాక్షాత్తు విష్ణువంశతో జన్మించినటువంటి వ్యాసుల వారు,
దేవతలకే ఆచార్యుడైనటువంటి అంగిరసపుత్రుడైనటువంటి బృహస్పతుల వారు వీళ్ళంతా చెప్పారు నీ గురించి, నిన్ను ఆరాధించటం వల్ల కలిగేటువంటి ప్రయోజనాన్ని గురించి. భక్తి యోగానికి ప్రధానమైనటువంటి అంగం ఏమిటి అంటే ఈ ఆరాధన అనేటువంటి కర్మయోగమే. కాబట్టి దాన్ని గురించి వర్ణించి చెప్పవలసింది. నువ్వు కూడా అదే విషయాన్ని చెబుతూ ఉన్నావు కదా. నిసృతంతే ముఖాంభోజాత్ యదాహ భగవానజః పుత్రేభ్యో భృగుముఖేభ్యో దేవ్యై చ భగవాన్ భవః. మధురమైనటువంటి చక్కని పద్మంలాంటి నీ ముఖారవిందం నుంచి వెలువడినటువంటి నీ ఆరాధన అనబడేటువంటి కర్మని గురించి సాక్షాత్తు బ్రహ్మదేవుడు తన పుత్రులైన భృగువు ఇత్యాది మహర్షులందరికీ వర్ణించి చెప్పారు. ఆరాధన ఎలా చెయ్యాలి, తద్వారా ఆ స్వామిని ఎలా చేరుకోవాలని సాక్షాత్తు బ్రహ్మగారే తన పుత్రులకి వర్ణించి చెప్పారు. అంతేకాదు పరమేశ్వరుడు కూడా ఆ పార్వతీదేవికి నీవు చెప్పినటువంటి ఈ భక్తి యోగాన్ని గురించి, ఈ ఆరాధన అనేటువంటి కర్మయోగాన్ని గురించి వర్ణించి చెప్పారు సాక్షాత్తు. అవన్నీ నాకు వివరించి సంపూర్ణంగా చెప్పవలసింది. ఏతద్వై సర్వవర్ణానామాశ్రమాణాంచ సమ్మతం శ్రేయసాముత్తమం మన్యే స్త్రీశూద్రాణాంచ మానద. సమస్తమైన వర్ణముల వారికి, 4 వర్ణముల వారికి, 4 ఆశ్రమముల వారికి, అంటే వర్ణాశ్రమ ధర్మాల్లో ఉన్నవారు అందరూ కూడా ఏ ఆశ్రమంలో ఉన్నా ఏ వర్ణంలో ఉన్నా వాళ్ళందరికీ ఉత్తమమైనటువంటి శ్రేయస్సుని ఇచ్చేటువంటి చక్కని మార్గం ఇది నిన్ను ఆరాధన చేయటం అనేది. స్త్రీలైనా అదేవిధంగా శూద్రులైనా ఎవరైనా కూడా నిన్ను ఆరాధన చేసి చక్కగా మోక్ష సాధన చేయవచ్చు. మోక్ష సాధనలో అత్యంత హితమైనది, ప్రమాదం లేనిది ఆ మార్గము, నిన్ను ఆరాధించేటువంటి కర్మయోగము. దాని గురించి వర్ణించి చెప్పండి. ఏతత్ కమలపత్రాక్ష కర్మబంధ విమోచనం భక్తాయ చ అనురక్తాయ బ్రూహి విశ్వేశ్వరేశ్వర. కమలపత్రాక్ష, పద్మముల వంటి నేత్రములు కలిగిన ఓ శ్రీహరి, ఓ శ్రీకృష్ణ, విశ్వేశ్వరేశ్వర, సమస్తమైన జగత్తునకు ప్రభువు అయినటువంటి ఓ మహానుభావ, నేను అడిగినటువంటి ఈ చక్కని విషయాన్ని గురించి వివరించి చెప్పు. ఎందువల్లంటే నేనెవరు పరాయివాణ్ణి, నీ ప్రియభక్తుణ్ణి, నిరంతరము నిన్నే నా హృదయంలో నిలుపుకుని అర్చించేటువంటి మహాభక్తుణ్ణి. కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా క్రమం ప్రకారము ఆ విషయాన్ని నాకు చెప్పవలసింది. అది తెలుసుకోవాలని నాకు ఇష్టం, అందువల్ల తెలియజేయమన్నా. శ్రీ భగవానువాచ నహ్యంతో అనంతపారస్య కర్మకాండస్య చోద్ధవ సంక్షిప్తం వర్ణయిష్యామి యథావదను పూర్వశః. నీవు అడిగినటువంటి ప్రశ్న ఎలాంటిదో తెలుసా ఉద్ధవ? ఆరాధన అని పిలవబడేటువంటి ఆ కర్మకాండ ఉన్నదే అది అంతులేనిది, అపారమైనది, ఒడ్డులేని సముద్రం లాంటిది. దానికి హద్దేమిటో ఎవరూ తెలుసుకోలేరు, అంత లోతైనటువంటి విషయం. అయినా కూడా నువ్వు అడిగావు, నీకు సంక్షిప్తంగా సారాంశంగా నేను అందిస్తాను, తెలుసుకో అని వర్ణించి చెబుతూ ఉన్నారు. వైదిక తాంత్రికో మిశ్ర ఇతి మే త్రివిధో మఖః త్రయాణామీప్సితేనైవ విధినా మాం సమర్చయేత్. నా ఆరాధన అనబడేటువంటి కర్మ మార్గము 3 రకాలుగా ఉన్నది. మొదటిది వైదికము, రెండవది తాంత్రికము, మూడవది మిశ్రమము, రెండిటితో కూడినటువంటిది. ఈ విధానాలతో నన్ను చక్కగా అర్చించాలి అని చెబుతూ యదా స్వనిగమేనోక్తం ద్విజత్వం ప్రాప్య పూరుషః యథాయజేత మాం భక్త్యా శ్రద్ధయా తన్నిబోధమే. ఎవరైనా సరే తాను ఏ వేదశాఖకు చెందినటువంటి వాడో, ఏ సంప్రదాయమునకు చెందినటువంటి వాడో తదనుగుణమైనటువంటి చక్కని కర్మను ఆచరిస్తూ, నిత్యకర్మలను ఆచరిస్తూ వాటిల్ని విడిచిపెట్టకుండా ఉపనయనాది సంస్కారములను స్వీకరించినటువంటి వాడై ఆ తరువాత నన్ను శ్రద్ధగా ఆరాధన చెయ్యాలి. అది ఎలాగో చెబుతాను విను. అర్చాయాం స్థండిలే అగ్నౌ వా సూర్యే వాప్సు హృది ద్విజే
ద్రవ్యేణ భక్తియుక్తోర్చేత్ స్వగురుం మాం అమాయయ. నన్ను ఎన్ని రకాలుగా అర్చించవచ్చో తెలియజేస్తాను అని చెబుతూ, ఒక విగ్రహమునందు నన్ను అర్చించవచ్చు, అలాగే భూమి యందు అర్చించవచ్చు, అగ్ని యందు అర్చించవచ్చు, సూర్యభగవానుని యందు అర్చించవచ్చు, జలముల యందు అర్చించవచ్చు, సాక్షాత్తు హృదయమునందు భావన చేసి కూడా అర్చించవచ్చు. అలాగే భూసురులైనటువంటి ఉత్తములైనటువంటి లక్షణాలు కలిగిన చక్కని సల్లక్షణాలు కలిగినటువంటి బ్రాహ్మణోత్తముల యందు కూడా భగవంతుణ్ణి దర్శించి అర్చించవచ్చు, నన్ను చూడవచ్చు. ఇలా కపటరహితముగా, ఏ విధమైనటువంటి కపటం లేకుండా, కపటం అంటే అర్థం ఏమిటి, స్వార్థం అనేది లేకుండా చక్కగా నిశ్శంకగా, మనస్సులో ఏ విధమైనటువంటి భేదం లేకుండా ఇన్ని రూపాల్లో నన్ను దర్శించి అర్చించవచ్చయ్యా. పూర్వం స్నానం ప్రకుర్వీత ధౌతదంతో అంగశుద్ధయే ఉభయైరపి చ స్నానం మంత్రై మృద్గ్రహణాదిన. ముందు కాలకృత్యాలన్నీ తీర్చుకుని దంతధావనాదులు అంటే పళ్ళు తోముకోవటం ఇత్యాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసి దేహశుద్ధి చేసి, దేహశుద్ధి అంటే చక్కగా స్నానాధికములను ఆచరించి, ఆ స్నానం చేసేటప్పుడు ఆపోహిష్ఠామయోభువస్థాన ఊర్జే దధాతన ఇత్యాదిగా కలిగినటువంటి వేదమంత్రములనైనా లేకపోతే పురాణోక్తములైనటువంటి మంత్రాలు ఏవైతే ఉంటాయో, గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి ఇత్యాది మంత్రములను, శ్లోకములను చక్కగా పఠిస్తూ పవిత్రమైనటువంటి నీటిని గంగాజలంతో సమానంగా, పుణ్యనదులతో సమానంగా భావన చేస్తూ మానసిక బాహ్య శుచి కలుగుతోందనేటువంటి బుద్ధితో పవిత్రంగా మంగళకరమైనటువంటి స్నానములను ఆచరించాలి. శరీరాన్ని చక్కగా పవిత్రమైనటువంటి మన్నుతో తోముకోవాలి. ఉభయైరపి చ స్నానం మంత్రై మృత్గ్రహణాదిన. పుట్టమట్టి ఇటువంటి చక్కని మృదువైనటువంటి మన్నుతో శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి. సంధ్యోపాస్త్యాది కర్మాణి వేదేన చోదితాని మే పూజాంతై కల్పయేత్ సమ్యక్ సంకల్ప కర్మ పావనీం. ఆ తరువాత స్నానాధికాలు పరిపూర్ణం చేసుకుని నిత్యకర్మలు ఉంటాయి. తప్పనిసరిగా ఇంట్లో పెద్దవాళ్ళు ఎల్లప్పుడూ ప్రతి పూట ఆచరించాలని చెప్పేటువంటివి ప్రతి ఒక్కరికి ఉంటాయి. వారి వారి యొక్క సంప్రదాయాలను బట్టి వారు ఆ నిత్యకర్మలను తప్పకుండా ఆచరించాలి. ఒక బ్రాహ్మణోత్తముడు సంధ్యావందనాన్ని ఆచరించి ఆ తరువాత అగ్నిహోత్రుణ్ణి పూజించి సంకల్పం చేసుకోవాలి. ఆనందంగా సంకల్పం చేసుకుని భక్తితో ఆ తరువాత కర్మబంధములన్నీ నశింపజేసేటువంటి నన్ను ఆరాధన చెయ్యాలి. అంటే ఆరాధన చేయడానికి ముందు అంతరంగ బాహ్య శుచి ఉండాలి. అదేవిధంగా ప్రతిరోజు ఇంటిలో చేసేటువంటి నిత్యకర్మలన్నింటినీ పూర్తి చేసిన తరువాత అప్పుడు భగవంతుని యొక్క ఆరాధన చెయ్యాలి అని చెబుతూ, శైలీ దారుమయీ లౌహీ లేప్యా లేఖ్యా చ సైకతి మనోమయీ మణిమయీ ప్రతిమాష్టవిధా స్మృత. నా ఆరాధన ఎలా చెయ్యాలి, నాకు సంబంధించినటువంటి ప్రతిమని ఎలా ఏర్పాటు చేసుకోవాలి, ఎన్ని రకాలైనటువంటి స్వరూపాలు స్వామివి ఏర్పాటు చేసుకోవచ్చో చెబుతున్నారు. 8 రకాలు తెలియజేస్తున్నారు. వారి వారి యొక్క స్థాయిని బట్టి రాయితో పరమాత్మని యొక్క చక్కని రూపాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు, లేదా దారుమయం అంటే చెక్కతో కానీ, ఏదైనా లోహంతో కానీ, లేకపోతే ఇసుకతో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే మణిమయమైనటువంటి మణులతో ఏర్పాటు చేసుకోవచ్చు, లేదా గంధంతో ఏర్పాటు చేసుకోవచ్చు. ఇవేమీ చేయలేకపోతే ఒక చక్కని తెల్లనైనటువంటి పత్రం తీసుకుని దాని మీద ఆ పరమాత్ముని యొక్క చక్కని కరచరణాద్య అవయవములతో నిండినటువంటి స్వరూపాన్ని అందంగా లిఖించి అదే పరమాత్ముని యొక్క ప్రతిమ అనుకుని అక్కడ కూడా భక్తితో పూజించవచ్చు. అంటే పూజ అనేది కేవలం బాహ్యమైనది కాదు, హృదయానికి సంబంధించింది. ఆ విధంగా ఒక పత్రం మీద స్వామి యొక్క రూపాన్ని మనకి నచ్చినట్లుగా లిఖించి పవిత్ర భావంతో పూజించుకోవచ్చు, లేదా మనస్సులోనే మానస పూజ కూడా చేసుకోవచ్చు.
మనస్సులోనే ఆ పరమాత్మని హృదయంలో నిలుపుకుని, స్వామి ఇదిగో నీ పాదాలకు పుష్పాన్ని సమర్పిస్తున్నాను, అదిగో ఆసనం సమర్పిస్తున్నానయ్యా స్వామి, ఇదిగో అర్ఘ్యము, ఇదిగో పాద్యము, ఇదిగో నివేదన అని చెప్పి మనస్సులోనే స్వామికి అన్నీ ఇస్తున్నట్లుగా భావన చేయొచ్చు. మనస్సు చాలా అనేక చోట్ల వాయువేగం కన్నా ఎక్కువగా ప్రయాణించగలుగుతుంది. ఆ మనస్సులో ఏదైనా ఊహించుకోవచ్చు. అలాగే భగవంతుని యొక్క స్వరూపాన్ని కూడా నిశ్చలంగా ఊహించి భావించి ఆ స్వరూపాన్ని ఆరోపించి చక్కగా అర్చన చేసినట్లయితే మానస పూజ, అది కూడా ఉత్తమోత్తమైనటువంటి పద్ధతి అని పరమాత్ముడు ఇలా 8 రకాలైనటువంటి విధానాలను తెలియజేశారు. చలాచలేతి ద్వివిధ ప్రతిష్ఠా జీవమందిరం ఉద్వాసావాహనే నస్తః స్థిరాయాముద్ధవార్చనే. ఓ ఉద్ధవ, ఈ స్వామివారి యొక్క నా ప్రతిమ 2 రకాలుగా ఉన్నది. చలాచలేతి, కదిలేది కదలనిది. అంటే స్థిరంగా ప్రతిష్ఠ చేయబడినటువంటి స్వామివారి యొక్క ప్రతిమ ఉంటుంది. అలాగే ఇంట్లో నిత్యము చక్కగా ఆరాధన చేసుకుని ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు పవిత్రంగా దాన్ని తీసుకువెళ్ళి అక్కడ కూడా చేసుకునేటువంటి విధానంతో సాలగ్రామాదులుగా కలిగినటువంటి స్వామి స్వరూపం కూడా ఉంటుంది. కదిలేవి కదలనివి ఇలా అనేక రకములైనటువంటి భగవానుని యొక్క చక్కని రూపాలు మనకి లభిస్తూ ఉంటాయి. అచలమైనటువంటి కదలనటువంటి ప్రతిష్ఠ చేయబడినటువంటి ఆ పరమాత్ముణ్ణి ఆరాధన చేసేటప్పుడు ఆవాహన, అదేవిధంగా ఉద్వాసన ఇత్యాదులు లేవు అని చెబుతూ, అస్థిరాయాం వికల్పస్యాత్ స్థండిలేతు భవేద్వయం స్నపనం త్వవిలేప్యాయాం అన్యత్ర పరిమార్జనం. కదిలేటువంటి ప్రతిమలు ఏవైతే ఉంటాయో ఒకచోటు నుంచి మరొక చోటికి తీసుకువెళ్ళి చేసుకునేవి, అలాంటి ప్రతిమలు ఏవైతే ఉంటాయో భగవత్ స్వరూపాలు, వాటికి ఆవాహన విసర్జన చేయవలసి ఉంటుంది. అలాగే ఇసుకతో ఏర్పాటు చేసినటువంటి ఆ స్వామికి కూడా ఆవాహన విసర్జన అనేవి ఉంటాయి. అలాగే మట్టితో చందనంతో చేసినటువంటి ప్రతిమలు ఏవైతే ఉంటాయో వాటికి స్నానాదులు చేయించరాదు. అలా చేస్తే ఏమవుతుంది, అవి కరిగిపోతాయి కదా. అందుకని కేవలము నీటిని మాత్రమే ప్రోక్షణ చెయ్యాలి. అలాగే ఒక పత్రం మీద లిఖించినటువంటి ఆ స్వామి యొక్క రూపానికి కూడా చల్లటమే తప్ప అభిషేకాదులు చేయటం అనేది ఉచితం కాదు అని చెబుతూ, ద్రవ్యై ప్రసిద్ధై మధ్యాగః ప్రతిమాదిష్వమాయినః భక్తస్య చ యథా లబ్ధై హృది భావేన చైవహి. యోగ్యమైనటువంటి కపటం లేనటువంటి భావన కలిగినటువంటి భక్తుడు కాలానుగుణంగా దొరికినటువంటి ద్రవ్యాలతో లోభభావం లేకుండా చక్కగా ఆ స్వామి యొక్క విగ్రహానికి ఆరాధన చెయ్యాలి అని చెబుతూ ఉన్నారు. అలాగే హృదయంలో కూడా ఆ పరమాత్మునికి మానసికంగా పూజ చేసేవాళ్ళు కపటం లేకుండా శ్రద్ధగా చెయ్యాలి. అలాగే ఒక ప్రతిమకు ఆరాధన చేసేటప్పుడు దొరికినటువంటి ద్రవ్యాలతో, మంగళ ద్రవ్యాలతో అర్చన చెయ్యాలి. అందులో ఏ విధమైనటువంటి లోభాన్ని చూపించకూడదు, కపటాన్ని చూపించకూడదు. అదే భక్తుని యొక్క లక్షణం. స్నానాలంకరణం ప్రేష్టం అర్చాయామేవ తుద్ధవ స్థండిలే తత్వ విన్యాసో వహ్నావాద్యప్లుతం హవిహి. ప్రతిమలు ఏవైతే ఉంటాయో పాషాణములు ఇత్యాది వాటితో ఏర్పాటు చేయబడినటువంటి ప్రతిష్ఠ చేయబడినటువంటి ప్రతిమలకు చక్కగా, లేదా ప్రతిమ రూపంలో ఉన్నటువంటి వాటికి స్వామి రూపానికి స్నానాదులు అలంకారాలు చక్కగా చేసుకోవచ్చు. గంధాదులతో ఏర్పాటు చేయబడినటువంటి స్వామి ప్రతిమలకు మాత్రం వేదికలపై నిలిపి పూజ చెయ్యాలి. అదేవిధంగా చుట్టూ పరివార దేవతలను కూడా చక్కగా ఏర్పాటు చేసి పూజ చెయ్యాలి. అగ్ని రూపంలో ఉన్న పరమాత్ముడిని అర్చన చేసేటప్పుడు అగ్ని రూపంలో అర్చన చేయొచ్చని చెప్పారుగా. అగ్ని రూపంలో ఉన్న పరమాత్మను అర్చించేటప్పుడు చక్కగా అగ్నిలో ఘృతాన్ని వెయ్యాలి, నెయ్యిని ఆహుతిగా వేస్తూ పూజించాలి అని చెబుతూ ఉన్నారు. ఈ విధంగా భగవద్ ఆరాధన విధిని గురించి ఉద్ధవుల వారికి శ్రీకృష్ణస్వామి తెలియజేస్తున్నారు. మరిన్ని విశేషాలు మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన.
యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.